ఎవరి బిడ్డలు ఎవరో ఈ పిల్లలు నింగిలో నిలవంకలని చెప్పేసి ఉంటగా వారి ఆశయాలు కలలు శరీరాలు నెత్తుటి ముద్దలై మూటలలో బట్వాడా అవుతున్నాయి. అవి చూసి తెలంగాణ పల్లెలు గత గాయాలను తడుముకుంటూ మూగవేదనతో మౌన విరేక్షకులై చింతిస్తున్నాయి. నవమాసాలు మోసి కని లాలించి ప్రేమతో పెంచి పెద్ద చేసిన తల్లుల శోకం తోబుట్టువుల ఏడుపులు ప్రజల మనసును మెలిపెడుతున్నాయి. ఎక్కడో శ్రీకాకుళంలో కళింగ బిడ్డగా పుట్టిన కేశవరావు వెనుకబాటుతనాన్ని జయించి 1970లో RECలో ఇంజనీరింగ్ పూర్తి చేయడం మామూలు విషయమేం కాదు. తన తోటి వారిలాగే ఆలోచిస్తే ఇప్పుడు 5 అంకెల పెన్షన్తో హాయిగా మనమరాలతో మునుమనమలతో ఆడుతూ పాడుతూ గడిపేవారు. ఏ వృత్తిలో ఉండే ఉద్యోగికైనా నెలవారీ జీతం ఉంటుంది. టీఏలు డిఏలు బోనస్లు రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఉంటాయి. రూపాయి జీతం లేని వృత్తిని ఎంచుకొని జీవితాంతం కష్టాలను అనుభవించడం అంత తేలికేం కాదు. పైగా అడుగడుగున మృత్యువు పొంచి ఉంటుంది. అక్కడ రుచి దేవుడురుగు. కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం. ఆకలితో స్నేహం వారికి అలవాటుగా మారిపోతుంది అని చెప్పేసి ఎవరో ఈ బిడ్డలు అని చెప్పేసి ప్రత్యేకంగా అక్కడ మావోయిస్టులుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, నిజంగా సమాజం కోసం వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంది, నిజంగా అప్పుడు పోరాటం చేసినారు 100% దాని ద్వారా మార్పు సాధ్యమైంది. కాకపోతే అంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారాల్సినటువంటి బాధ్యత అవసరం ఇప్పుడు మావోయిస్టులకు కూడా ఉన్నది. కాబట్టి మేము తుపాకీ కొట్టడం ద్వారానే మేము తుపాకులు కొడతాం ఇట్లా అంటే ఇప్పుడు పరిస్థితులు లేవు, అది కాదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి ప్రజాస్వామ్యంలో భాగస్వాములై ఓటు ద్వారా ఇట్లా వెళ్తే మాత్రం 100% మీరు అనుకుంటున్నటువంటి ప్రజలకు ఎవరికైతే ఉంటారో ఆ ప్రజలకు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మేము బుల్లెట్లు పడతాం బిల్లెట్లు చేస్తాం అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఎక్కడికక్కడ ఇప్పుడు డ్రోన్లతోటి తర్వాత రకరకాలుగా మొత్తం కూడా అవన్నీ కెమెరాలు పెట్టేస్తూ ఉన్నారు. అడవినంతా కూడా జల్లెర పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మానుకుంటే అంటే అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే 100% ప్రజలకు మంచి జరుగుతుంది. అది మాత్రం ఉంటుందని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి దానిపైన దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన వాళ్ళది. వాళ్ళు అట్లా రావాలని చెప్పేసి కోరుకుందాం.